గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 792. ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో మన మార్కెట్లో చాలా వాలటాలిటీ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్లోని సెన్సెక్స్ 454 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 72,488 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 152 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,995 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.31% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.13% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.87% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని తర్వాత కొంత పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. కానీ సెకండ్ హాఫ్ లో మీరు చూసినట్లయితే ఒక్కసారి మన మార్కెట్స్ లోని స్టీప్ ఫాల్ కనపడింది. దీనికి స్పెషల్ రీజన్ అంటూ ఏం లేదు. ఆల్రెడీ మనం లాస్ట్ ఫ్యూ డైలీ మనీ షోస్ లో మాట్లాడుకుంటున్నాం కదా, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన తలెత్తినటువంటి టెన్షన్ వాతావరణం ఏదైతే ఉందో దాంతో కంటిన్యూస్ గా మార్కెట్స్ లోని ప్రెషర్ చూస్తూ వస్తున్నాం. కాకపోతే ఇరాన్ పైన ఇజ్రాయెల్ తిరిగి అటాక్ చేయకపోవచ్చు అని చెప్పి మార్కెట్ లో కొంత నమ్మకం వచ్చేసరికి ఈ రోజు మార్కెట్ లో రికవరీ కనపడింది. కానీ అగైన్ సెకండ్ హాఫ్ లోని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ నెక్స్ట్ వీక్ లోని ఇరాన్ పైన కౌంటర్ స్ట్రైక్ చేస్తామని కామెంట్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ ఇరాన్ పైన వీళ్ళు చేసేటువంటి అటాక్స్ ఎలా ఉండబోతున్నాయంటే ఈ అటాక్ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఇజ్రాయెల్ తో పెట్టుకోకూడదు అనిపించేలాగైతే అటాక్ ఉండబోతుందని చెప్పి కామెంట్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ లోనే అప్డేట్స్ అయితే వచ్చాయి. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ ని అటాక్ చేసినట్లయితే ఇరాన్ కూడా కామ్ గా కూర్చోదు కదా, అగైన్ ఇరాన్ కూడా తిరిగి అటాక్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దీనివల్ల వార్ ఇంటెన్సిటీ పెరిగేటువంటి అవకాశం ఉండడంతో మార్కెట్ లో భయాలు మొదలయ్యాయి. దాంతోనే అప్పటి వరకు పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి మన మార్కెట్స్ లోని ఒక్కసారి సెల్ ఆఫ్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్కెట్ లోని మాస్టిక్ రిలేటెడ్ గా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అదేంటన్నది మనం ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. యూకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు డిజిటల్ అండ్ ఐటీ ప్రొఫెషనల్ సర్వీసెస్ రిలేటెడ్ గా 1.2 బిలియన్ పౌండ్స్ ఫ్రేమ్ వర్క్ ని అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి బడ్జెట్ కూడా నెక్స్ట్ 4 years పీరియడ్ కి గాను అనౌన్స్ చేయడం జరిగింది. సో మార్కెట్ లో క్రియేట్ అయినటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ టోటల్ 1.2 బిలియన్ పౌండ్స్ వర్త్ ఆర్డర్ మాస్టిక్ వాళ్ళకే వచ్చేసినట్లుగా మార్కెట్ లో అయితే కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దాంతోనే ఒక్కసారి మాస్టిక్ స్టాక్ లో చాలా జంప్ కనపడింది. బట్ కానీ మార్కెట్ లో కొంత క్లారిటీ వచ్చిన తర్వాత స్టాక్ లో అయితే కూల్ ఆఫ్ వచ్చింది. 1.2 బిలియన్ పౌండ్స్ వర్త్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉన్నదో దీనికి గాను సప్లయర్ కింద మాస్టిక్ కూడా సెలెక్ట్ అవడం జరిగింది. అంటే మాస్టిక్ తో పాటుగా మరికొన్ని కంపెనీస్ కూడా సప్లైస్ చేస్తాయి. సో మాస్టిక్ ఈస్ వన్ ఆఫ్ ది సప్లయర్ అనమాట. స్టిల్ మాస్టిక్ ఇలా సప్లయర్ కింద సెలెక్ట్ అవడం మాస్టిక్ రిలేటెడ్ గా అది పాజిటివే. కాకపోతే టోటల్ ఆర్డర్ మొత్తం వీళ్ళకే వచ్చేసినట్లుగా మార్కెట్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవడంతోనే మనం ఒకసారి స్టాక్ లో అంత జంప్ చూసాం. బట్ మార్కెట్ లో అగైన్ కొంత క్లారిటీ వచ్చిన తర్వాత స్టాక్ కొంత కూల్ ఆఫ్ అయింది. మాస్టిక్ వాళ్ళు 2017 నుంచి కూడా యూకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి వన్ ఆఫ్ ది సప్లయర్ కింద ఉన్నారు. ఇప్పుడు అగైన్ ఈ కొత్త ఫ్రేమ్ వర్క్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు సెలెక్ట్ అవడం అన్నది మనం మాస్టిక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఇండియాలోని చిన్నపిల్లలు ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా ఈ ప్రొడక్ట్ అయితే ఆల్మోస్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. అదే సెర్లాక్. ఇది నెస్లే వాళ్ళ ప్రొడక్ట్. ఇప్పుడు సెర్లాక్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మన ఇండియా అండ్ అదర్ ఏషియన్ కంట్రీస్ అండ్ అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ లోని నెస్లే వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి సెర్లాక్ లోని వీళ్ళు షుగర్ ని యాడ్ చేస్తున్నట్లుగా స్విస్ కి చెందినటువంటి ఇన్వెస్టిగేటివ్ ఆర్గనైజేషన్ అయిన పబ్లిక్ ఐ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు మన ఇండియా, ఏషియా అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ లోని సప్లై చేస్తున్నటువంటి బేబీ ఫ్రూట్ ప్రొడక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని టెస్టింగ్ కి పంపించినట్లుగా ఈ టెస్టింగ్ లోని మన ఇండియాలో ఏదైతే వీళ్ళు సెర్లాక్ ని సప్లై చేస్తున్నారో దానిలోని పర్ సర్వింగ్ ఆన్ అండ్ యావరేజ్ 3 grams ఆఫ్ షుగర్ యాడ్ చేసినట్లుగా బయటపడిందని, అదే సౌత్ ఆఫ్రికాలో వీళ్ళు సప్లై చేస్తున్నటువంటి సెర్లాక్ లోని పర్ సర్వింగ్ 4 grams ఆఫ్ షుగర్ అయితే వీళ్ళు యాడ్ చేస్తున్నట్టుగా బయటపడింది. అండ్ బ్రెజిల్ లో వీళ్ళు సప్లై చేస్తున్నటువంటి సెర్లాక్ లో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ వచ్చాయని, సో నెస్లే ఇన్ఫాంట్ మిల్క్ ప్రొడక్ట్స్ లోని ఈ షుగర్ అయితే యాడ్ చేస్తున్నట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో నెస్లే రిలేటెడ్ గా ఇటువంటి రిపోర్ట్ బయటకు వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో ఒక్కసారి మనకి నెస్లే స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది. ఈవెన్ దీనిపైన హెల్త్ మినిస్ట్రీ కూడా కన్సర్న్స్ రైజ్ చేసినట్లుగా అండ్ ఇష్యూ పైన గవర్నమెంట్ అయితే ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని కూడా షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి ఈ నెస్లేకి చెందినటువంటి కొంతమంది ఈ ఇష్యూ పైన మాట్లాడినట్లుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. నెస్లే స్పోక్స్ పర్సన్ ఈ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ లాస్ట్ 5 years లోను దగ్గరగా 30% ఆఫ్ ది యాడెడ్ షుగర్ అయితే వీళ్ళు రెడ్యూస్ చేసినట్లుగా అండ్ ఇన్ఫాంట్ సెర్లాక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ కి తగినట్లుగానే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. అండ్ న్యూట్రిషనల్ క్వాలిటీ పైన అయితే మేము కాంప్రమైజ్ అవ్వలేదని అండ్ కంపెనీ ఫాలో అవ్వాల్సిన
కావాల్సినటువంటి కంప్లైంట్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఫాలో అవుతున్నట్లుగా కామెంట్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ నెస్లే వాళ్ళైతే దీనికి రెస్పాండ్ అవుతూ ఇటువంటి కామెంట్స్ చేశారు. బట్ ఈ రిపోర్ట్ లోనైతే వీళ్ళు షుగర్ ని యాడ్ చేస్తున్నట్టుగా స్విస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఫైనల్లీ ఒకవేళ గవర్నమెంట్ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే నిజంగా వీళ్ళు యాడ్ చేస్తున్నారా లేదా అన్నది బయటపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. స్పేస్ సెక్టర్ లోని 100% FDI లిమిట్ ని నోటిఫై చేస్తూ ఫైనాన్స్ మినిస్ట్రీ అయితే ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. యాక్చువల్లీ ఈ స్పేస్ సెక్టర్ లోని త్రూ ఆటోమేటిక్ రూట్ 100% FDI లిమిట్ అమెండ్మెంట్స్ ని క్యాబినెట్ ఈ ఫిబ్రవరి మంత్ లోనే అప్రూవ్ చేయడం జరిగింది. వాటి రిలేటెడ్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా దీన్ని నోటిఫై చేయడం జరిగింది. యాక్చువల్లీ త్వరలోని ఎలన్ మస్క్ గారు మన ఇండియాని విజిట్ చేయబోతున్నారు కదా. ఈ విజిట్ లోని స్పేస్ సెక్టర్ లో ఉన్నటువంటి వేరియస్ స్టార్ట్అప్స్ తోని ఎలన్ మస్క్ గారు డిస్కషన్స్ జరపబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మైట్ బి దీనిలో భాగంగానే ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా దీన్ని నోటిఫై చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనివల్ల ఈ స్పేస్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ కి అయితే అది బెనిఫిట్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని మార్నింగ్ MTR టెక్నాలజీ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. దాని తర్వాత మార్కెట్ లో ప్రెషర్ కనపడడంతో స్టాక్ కూడా కరెక్ట్ అయింది. ఈవెన్ ఈ అప్డేట్ MTR టెక్నాలజీస్ కే కాదు, సెంటమ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళతో పాటు ఇది డేటా ప్యాటర్న్స్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ కానున్నది. ఈవెన్ ఈ కంపెనీసే కాకుండా ఈ స్పేస్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి చాలా కంపెనీస్ కి కూడా ఇది పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఫోర్స్డ్ అండ్ మెషిన్ ప్రొడక్ట్స్ ని సప్లై చేసేటువంటి రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళకి పవర్ ట్రైన్ కాంపోనెంట్ సప్లై చేసేందుకు గాను యుఎస్ కి చెందినటువంటి లార్జెస్ట్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి అప్రూవల్ టెస్లా దగ్గర నుంచే వచ్చిందని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. త్వరలోనే ఎలన్ మస్క్ గారు మన ఇండియాకి విజిట్ చేయబోతున్నారు కదా. సో ఆయన విజిట్ చేసే ముందే కొన్ని ఇండియన్ కంపెనీస్ తో అయితే ఈ టైఅప్స్ అనౌన్స్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళకి వచ్చినటువంటి ఈ అప్రూవల్ తోని నెక్స్ట్ 8 years లోను వీళ్ళకి యాన్యువల్లీ 400 crores వర్త్ ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేశాయి. జనరల్లీ టెస్లాతో ఏ కంపెనీస్ అయితే అగ్రిమెంట్ చేసుకుంటాయో ఆ కంపెనీస్ అయితే టెస్లాకి వాళ్ళు సప్లైస్ చేస్తున్నట్టుగా డైరెక్ట్ గా అయితే అనౌన్స్ చేయరు. మైట్ బి ఆ రీజన్ తోనే రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళు కూడా యుఎస్ కి చెందినటువంటి లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడ్యూసర్ అని మెన్షన్ చేశారు కానీ టెస్లా అని చెప్పి ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ అదానీ ఫ్యామిలీ వాళ్ళు అంబుజా సిమెంట్స్ లోని టోటల్ గా 20,000 crores ఫండ్ ఇన్ఫ్యూజ్ చేయబోతున్నట్టుగా చాలా రోజుల క్రితం అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆల్రెడీ వీళ్ళు అంబుజా సిమెంట్స్ లోని 2 times ఫండ్ ఇన్ఫ్యూజ్ కూడా చేశారు. ఇప్పుడు వీళ్ళు అనదర్ 8,339 crores ఫండ్ ఇన్ఫ్యూజ్ చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో వీళ్ళు 20,000 crores ఫండ్ ఇన్ఫ్యూజ్ ఏదైతే చేస్తా అన్నారో అదైతే కంప్లీట్ అయిందని, కొత్తగా అంబుజా సిమెంట్స్ లోని వీళ్ళు 8,000 crores ప్లస్ ఫండ్ ఇన్ఫ్యూజ్ చేయడంతో ఈ అంబుజా సిమెంట్స్ లోని అదానీ ఫ్యామిలీ వాళ్ళ షేర్ హోల్డింగ్ 70.3% కి పెరిగింది. ఈ అంబుజా సిమెంట్స్ యొక్క ప్రెసెంట్ కెపాసిటీ ఏదైతే ఉన్నదో దాన్ని 2028 కల్లా వీళ్ళు డబుల్ చేస్తామని, దీంతో కంపెనీ యొక్క గ్రోత్ నైతే వీళ్ళు యాక్సిలరేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నువ్వు కొత్తగా ఈ ఫండ్ ఇన్ఫ్యూజ్ ఏదైతే చేశారో దాని ద్వారా అంబుజా సిమెంట్స్ వాళ్ళు వాళ్ళ గ్రోత్ నైతే యాక్సిలరేట్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించిన తర్వాత పేటిఎం యొక్క ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అంటే వీళ్ళ QR కోడ్, సౌండ్ బాక్స్, మొబైల్ పేమెంట్స్ ఇటువంటివన్నీ యూజ్ చేసేటువంటి కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇష్యూస్ ని ఫేస్ చేయకుండా ఈ పేటిఎం యొక్క యూజర్స్ కి న్యూ పేమెంట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ కింద అదర్ బ్యాంక్స్ కి మైగ్రేట్ చేసుకునేందుకు గాను వీళ్ళు NPCI దగ్గర అప్లికేషన్ ఫైల్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే NPCI దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చేసినట్లుగా, దీంతో ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, SBI అండ్ S బ్యాంక్ లాంటి న్యూ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్స్ కి వీళ్ళ యూజర్స్ అయితే మైగ్రేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో పేటిఎం యొక్క ఎగ్జిస్టింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపాక్ట్ అవ్వకుండా వీళ్ళు అదర్ బ్యాంక్స్ కి మైగ్రేట్ చేసుకోవడానికి అప్రూవల్ లభించింది కదా, అది పేటిఎం రిలేటెడ్ గా మనం స్లైట్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళకి శ్రీలంకలో కూడా వాళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి కదా. ఈ శ్రీలంక బిజినెస్ ని శ్రీలంకలోని టెలికాం సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి అనదర్ కంపెనీ అయినటువంటి డైలాగ్ ఆక్సియాటా గ్రూప్ వాళ్ళతోని మర్జ్ చేసేందుకు గాను ఎయిర్టెల్ వాళ్ళు ఈ ఆక్సియాటా గ్రూప్ వాళ్ళతోని అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ మర్జర్ కి గాను ఆల్రెడీ వీళ్ళకి టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ కమిషన్ ఆఫ్ శ్రీలంక దగ్గర నుంచి కూడా అప్రూవల్ రావడం జరిగింది. ఇంకా వీళ్ళకి ఇప్పుడు ఈ డైలాగ్ కి చెందినటువంటి షేర్ హోల్డర్స్ యొక్క అప్రూవల్ అయితే రావాలి. వన్స్ ఈ షేర్ హోల్డర్ అప్రూవల్ కూడా వచ్చినట్లయితే ఈ ఎయిర్టెల్ యొక్క శ్రీలంక ఆపరేషన్స్ ని డైలాగ్ వాళ్ళతోని మర్జ్ చేయబోతున్నారు. ఇలా మర్జ్ చేయడం ద్వారా శ్రీలంకలోని వీళ్ళు వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ గా మారబోతున్నట్లుగా, అండ్ అంతేకాకుండా దీని ద్వారా వీళ్ళ ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయని, కాస్ట్ సేవింగ్ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎయిర్టెల్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇది ఎయిర్టెల్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో ఎయిర్టెల్ స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడింది. బట్ స్టాక్ లో ఇంత పాజిటివ్ మూమెంటం కనపడడానికి మరొక రీజన్ కూడా ఉంది. ఈ రోజు IIFL వాళ్ళు టెలికాం
టెలికాం సెక్టర్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే నెక్స్ట్ 3 years లోను 2 rounds ఆఫ్ టారిఫ్ హైక్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ టెలికాం కంపెనీస్ యొక్క ఏజీఆర్ లయబిలిటీ కూడా బాగా తగ్గేటువంటి అవకాశం ఉన్నదని, సో ఇది ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా ఈ 2 కంపెనీస్ కి కూడా చాలా పాజిటివ్ కాబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తూ ఎయిర్టెల్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 1215 రూపీస్ నుంచి 1379 రూపీస్ కి పెంచడం జరిగింది. అండ్ అలాగే వోడాఫోన్ ఐడియాకి కూడా యాడ్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ని 11 రూపీస్ నుంచి 14 రూపీస్ కి పెంచారు. వీటితో పాటు ఇండస్ టవర్స్ కి కూడా వీళ్ళు బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని పెంచడం జరిగింది. దీంతో ఈ రోజు సెషన్ లో ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా అండ్ అలాగే ఇండస్ టవర్స్ ఈ 3 స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ప్రెసెంట్ పవర్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్లీ కంటిన్యూస్ గా మన కంట్రీలోని పవర్ డిమాండ్ అన్నది పెరిగిపోతుంది. ఈ పవర్ డిమాండ్ పెరుగుతుండడంతో పవర్ సెక్టర్ లోని క్యాపెక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గానే జరగబోతుంది. నౌ ఇప్పుడు గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు కూడా మన ఇండియాలోని పవర్ సెక్టర్ లో క్రియేట్ అవుతున్నటువంటి ఆపర్చునిటీతోని పవర్ క్యాపెక్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా జరగబోతున్నట్టుగా, దీంతోని పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ కి అయితే చాలా బెనిఫిట్ కాబోతుందని చెప్పి మెన్షన్ చేస్తూ దీనిలోని అన్నిటికన్నా ఎక్కువగా పవర్ గ్రిడ్ వాళ్ళు బెనిఫిట్ పొందబోతున్నారని వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతోనే ఈ పవర్ గ్రిడ్ స్టాక్ కి వీళ్ళు 355 రూపీస్ టార్గెట్ ప్రైస్ ని ఇవ్వడం జరిగింది. దీంతో ఈ రోజు సెషన్ లో పవర్ గ్రిడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈవెన్ పవర్ గ్రిడ్ తో పాటుగా ఇది హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ కాబోతున్నదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. దాంతోనే హిటాచీ ఎనర్జీ స్టాక్ లో కూడా ఈ రోజు సెషన్ లో మనం చాలా పాజిటివ్ మూమెంట్ చూసాం. ఈవెన్ ఈ పవర్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ రిలేటెడ్ గా మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్టయితే మన ఛానల్ లో ఆల్రెడీ పవర్ సెక్టర్ రిలేటెడ్ గా 1 year బిఫోర్ ఒక వీడియోని రిలీజ్ చేసాం. ఒకసారి ఆ వీడియోని చూడండి. ఆ వీడియో చూసినట్లయితే పవర్ సెక్టర్ లో ఉన్నటువంటి కంప్లీట్ ఆపర్చునిటీ గురించి మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని ఈ రోజు డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. దీంతో పాటుగా మరికొన్ని పవర్ సెక్టర్ స్టాక్స్ రిలేటెడ్ గా 5 months బ్యాక్ కూడా ఒక వీడియో చేసాం. ఒకసారి ఆ వీడియోని కూడా చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజ్లాన్ వాళ్ళ పైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మార్చ్ మంత్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 15-16 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 16-17 కి గాను టోటల్ గా అప్రాక్సిమేట్లీ 260 crores పెనాల్టీని అయితే విధించడం జరిగింది. సో వీళ్ళ పైన విధించినటువంటి పెనాల్టీకి గాను వీళ్ళు గుజరాత్ హైకోర్టు లోని పిటిషన్ ని ఫైల్ చేశారు. సో ఈ రోజు గుజరాత్ హైకోర్టు వీళ్ళ పైన విధించినటువంటి పెనాల్టీని ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయకూడదని చెప్పి ఇంటెమ్ స్టేన్ అయితే విధించింది. సో గుజరాత్ హైకోర్టు అయితే ప్రెసెంట్ వీళ్ళ పైన విధించినటువంటి పెనాల్టీకి ఇంటెమ్ స్టేన్ విధించింది. సో ఫైనల్లీ హైకోర్టు దగ్గర నుంచి ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది చూడాలి. ఒకవేళ హైకోర్టు వీళ్ళు ఈ పెనాల్టీని పే చేయాలని గనక తీర్పిచ్చినట్లయితే ఆ టైంలో మనం స్టాక్ లో కొంత ప్రెషర్ చూడొచ్చు. బట్ ఏదైనా సరే హైకోర్టు దగ్గర నుంచి ఎటువంటి తీర్పు వస్తుంది అన్నది ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నో వీళ్ళ పైన విధించినటువంటి ఈ పెనాల్టీకి గుజరాత్ హైకోర్టు స్టే విధించింది కాబట్టి వీళ్ళకి షార్ట్ టర్మ్ లో ఇది రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతో ఈ రోజు సెషన్ లో సుజ్లాన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టాల్బ్రోస్ ఆటోమోటివ్ వాళ్ళు ఒక లీడింగ్ యూరోపియన్ ఓఈఎం దగ్గర నుంచి మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 1000 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 Q4 నుంచి నెక్స్ట్ 8 years పాటు ఈ ఓఈఎం కి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ అండ్ యూఎస్ వెహికల్స్ కోసం సస్పెన్షన్ ఆర్మ్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ అప్రాక్సిమేట్లీ 1800 crores ఆర్డర్ ట్రేడ్ అవుతున్నది. సో ఈ 1800 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీకి 1000 crores వర్త్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ వచ్చిందంటే కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో టాల్బ్రోస్ ఆటోమోటివ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ లోని లాంచ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు లగ్జరీ లైఫ్ స్టైల్ అండ్ పర్సనలైజ్డ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి రెడ్ బెరల్ అనేటువంటి కంపెనీతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి కో బ్రాండెడ్ కార్డ్స్ ఉంటాయి కదా, ఇటువంటి ఒక కో బ్రాండెడ్ కార్డ్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ కార్డ్ ఎవరైతే కస్టమర్స్ తీసుకుంటారో వాళ్ళకి వరల్డ్ కప్, వింబుల్టన్ అండ్ ఒలింపిక్స్ లాంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ లోని ఫ్రంట్ రో సీట్స్ అయితే కల్పించబోతున్నారు. అండ్ అంతేకాకుండా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి 15,000+ లగ్జరీ హోటల్స్ లోని వీళ్ళకి స్టే లాంటి సర్వీసెస్ ను కూడా ఆఫర్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వాళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా 1500 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఫర్దర్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ రైట్స్ ఇష్యూలోని వీళ్ళు ఈచ్ షేర్ ని 300 రూపీస్ కి ఇష్యూ చేయబోతున్నారు. ప్రెసెంట్ మార్కెట్ లోని ఈ స్టాక్ 400 రూపీస్ ప్లస్ లో ట్రేడ్ అవుతున్నది. అండ్ దీనిలోని రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి ఈ ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ యొక్క 9 షేర్స్ ఉంటాయో వాళ్ళు ఒక షేర్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు April 23rd గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే April 23rd నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. అండ్ ఈ రైట్స్ ఇష్యూ April 30th రోజున ఓపెన్ అయ్యి May 14th రోజున క్లోజ్ అవబోతుంది. నెక్స్ట్ పిరామిల్ ఫార్మా వల్ల USA రివర్ వ్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని రీసెంట్ గానే US FDA వాళ్ళు ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా వీళ్ళకి US FDA దగ్గర నుంచి EIR రిపోర్ట్ రావడం జరిగింది. ఈ EIR రిపోర్ట్ అంటే ఎస్టాబ్లిష్మెంట్
ఇన్స్పెక్షన్ రిపోర్ట్. సో ఈఐఆర్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి ఇన్స్పెక్షన్ లోని వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదు కాబట్టి అది పిరామిల్ ఫార్మా రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వచ్చే వీళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 1.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసస్ లో మాత్రం 2.3% డ్రాప్ కనిపిస్తుంది. బట్ నెట్ ప్రాఫిట్ విషయంకి వచ్చేసరికి మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసస్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసస్ లో చూసినా మనకి 30% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లో గ్రోత్ లేకపోయినా కూడా ప్రాఫిట్ లో ఇంత గ్రోత్ కనపడడానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో అదర్ ఇన్కమ్ బాగా పెరగడంతోనే ఆపరేటింగ్ రెవెన్యూస్ లో గ్రోత్ లేకపోయినా కూడా ప్రాఫిట్ లోని మనకి గ్రోత్ కనిపిస్తుంది. కమింగ్ టు మార్జిన్స్, వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 0.9% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 0.4% డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళు టోటల్ గా 98 న్యూ క్లయింట్స్ ని యాడ్ చేసినట్లయితే ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1882 యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారు. కమింగ్ టు అట్రిషన్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ అట్రిషన్ రేట్ తగ్గింది, విచ్ ఇస్ గుడ్. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 25 గైడెన్స్ కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు బిలో గైడెన్స్ నే ఇవ్వడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని వీళ్ళ రెవెన్యూస్ 1 to 3% ఇన్ బిట్వీన్ గ్రో అవచ్చు అని చెప్పి వీళ్ళు గైడెన్స్ ఇచ్చారు. మార్కెట్ యాక్చువల్లీ వీళ్ళ దగ్గర నుంచి ఇంకా కొంచెం బెటర్ గైడెన్స్ నే ఎక్స్పెక్ట్ చేసింది. సో ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం వీక్ గానే ఉండడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి యుఎస్ లో లిస్ట్ అయినటువంటి ఇన్ఫోసిస్ ఏడీఆర్ స్టాక్ ఈ రోజు ప్రీ మార్కెట్ సెషన్ లోని 7% కరెక్ట్ అయింది. సో ఇప్పుడు యుఎస్ లో లిస్ట్ అయినటువంటి ఏడీఆర్ స్టాక్ లో అయితే ప్రెషర్ చూస్తున్నాం కదా. సో రిజల్ట్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం వీక్ గానే ఉన్నాయి కాబట్టి రేపు మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చూడాలి. నెక్స్ట్ జస్ట్ డీల్ వాళ్ళు వాళ్ళ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 16.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలోని 111.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లోని 37.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ నెట్ ప్రాఫిట్ లోను మంచి గ్రోతే డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డెలివర్ చేసిన గ్రోత్ కన్నా కూడా ఎబిటాలోని చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ కూడా బాగా పెరిగింది. ఈ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ బాగా పెరగడంతో మనకి రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ఎబిటాలోని ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు మార్జిన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ ఆపరేటింగ్ మెట్రిక్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని జస్ట్ డైల్ వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దాంతో ఈ రోజు సెషన్ లో జస్ట్ డైల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటాలో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 27% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఎబిటాలోను ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఏంజల్ వన్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ అయితే కొంత తగ్గాయి. నెక్స్ట్ ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లోను గ్రాస్ డైరెక్ట్ ప్రీమియం లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్రాఫిట్ లో కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు కంబైన్డ్ రేషియో, ఈ కంబైన్డ్ రేషియో అంటే ఎవరికైతే ఐడియా ఉండదో వాళ్ళకి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్సూరెన్స్ కంపెనీస్ మన దగ్గర నుంచి ప్రీమియమ్స్ కలెక్ట్ చేస్తుంటాయి కదా. వీళ్ళు కలెక్ట్ చేసినటువంటి ప్రీమియం నుంచి వీళ్ళు క్లెయిమ్స్ అవి వస్తుంటాయి కదా. ఆ క్లెయిమ్స్ ఎక్స్పెన్సెస్, ఎంప్లాయ్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని తీసిగా ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ కలెక్ట్ చేసినటువంటి ప్రీమియం ఎంతైతే పర్సెంటేజ్ మిగులుతుందో అదే ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చేటువంటి ప్రాఫిట్. సో ఈ కంబైన్డ్ రేషియో ఎప్పుడైనా సరే 100% కన్నా కూడా ఎంత తక్కువ ఉంటే అది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రిలేటెడ్ గా మంచిదన్నమాట. బట్ ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ కంబైన్డ్ రేషియో 100% కన్నా కూడా అబోవ్ ఉన్నది. బట్ ఇందులో కనపడుతున్నటువంటి పాజిటివ్ సైన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 22 లో వీళ్ళ కంబైన్డ్ రేషియో
6.8% గా ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 23 నాటికి దాన్ని 104.5% కి వీళ్ళు తగ్గించగలిసారు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి ఇది 103.3% కి తగ్గింది. సో ఈ కంబైన్ రేషియో ఏదైతే వీళ్ళు తగ్గించుకుంటూ వస్తున్నారో అది పాజిటివ్ సైన్. బట్ స్టిల్ ఈ కంబైన్ రేషియోని వీళ్ళు 100% కన్నా కూడా బిలోకి తీసుకురావాల్సి ఉన్నది. అండ్ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ బుక్ లో కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ ఇండివిజువల్ ఏపీలోని జస్ట్ 1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ ఏపీలో మాత్రం ఎటువంటి గ్రోత్ డెలివర్ చేయలేదు. అండ్ వీళ్ళ న్యూ బిజినెస్ ప్రీమియం లో 2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రెన్యువల్ బిజినెస్ లోని 18% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఏఎం లోని 22% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోని 15% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ లో మాత్రం 5% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ న్యూ బిజినెస్ మార్జిన్స్ కూడా మనం చూస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 27.6% గా ఉంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అవి 26.3% గా ఉన్నాయి. అండ్ వీళ్ళ 13 మంత్ పర్సిస్టెన్సీ రేషియో అండ్ 61st మంత్ పర్సిస్టెన్సీ రేషియో ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ దగ్గర నుంచి మరొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. వీళ్ళ చైర్మన్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి మిస్టర్ దీపక్ ఎస్ పారేఖ్ గారు ఆయన పొజిషన్ నుంచి స్టెప్ డౌన్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ అలాగే మిస్టర్ కేకి మిస్త్రీ గారిని వీళ్ళ చైర్మన్ ఆఫ్ బోర్డ్ గా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ హ్యాత్వే కేబుల్ అండ్ డేటాకామ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 14.61 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 22.35 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 34.57 crores కి పెరిగింది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్న ప్రాఫిట్ పెరగడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ పెరిగింది. దీంతో పాటు ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. దీంతోనే మనకి ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తున్నా కూడా ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.